నీకు మటన్ అంటే ఇష్టం అన్నావు కదా, సో ఇక్కడ దొరికి ఈ మిరపకాయ బజ్జీని ఒకసారి ట్రై చేయి బ్రో. దీంట్లో మటన్ కీమా ఉంది బ్రో. అవును, ఏమో కజ్జికాయలో ఉన్నాయన్న, ఇది ట్రై చేస్తా. అది తిని లోపలేముందో చెప్పు. ఓకే అన్నా, దీని లోపల కూడా మటన్ ఉందన్నా. చెప్పాను కదా కృష్ణాస్ కిచెన్ లో మటన్ ఐటమ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని. నేను మీ రోహిత్ని, నేను మీ కళ్యాణ్ గౌండిని. అండ్ మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? మాదాపూర్ డిమార్ట్ గల్లీలో ఉన్న కృష్ణాస్ కిచెన్ కేగా. నీకు ఎలా తెలుసు? వచ్చేటప్పుడు దారిలో చూసాం బ్రో. అది కరెక్టే. అండ్ ఇక్కడికి రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ 3 years నుంచి ఉంది ఈ రెస్టారెంట్. ఎప్పుడు తిన్నా ఒకటే టేస్ట్ తెలుసా. అండ్ ఇక్కడ నీకు బాగా నచ్చిన మటన్ డిషెస్ మామూలుగా ఉండవు. లోపలికి వెళ్ళి ఆర్డర్ చెప్తే టేస్ట్ చేసి నేను చెప్తా కదా ఇవే మాటలు. అది కరెక్టే, ఆకలిగా ఉన్నాడని అర్థమైంది. ఫాస్ట్కి వెళ్దాం. కళ్యాణ్ చూసావా, ఆల్మోస్ట్ 25 నుంచి 27 ఐటమ్లు ఆర్డర్ చెప్పేసాను. కోరియాండర్ గ్రిల్డ్ తవా ఫిష్, చికెన్ లాలీపాప్, వెజ్ స్ప్రింగ్ రోల్, మటన్ 65, మలై బ్రోకోలీ, మాంసం వేపుడు, మటన్ కీమా పాకెట్స్, చికెన్ ఆఫ్ఘనీ, పన్నీర్ లవాబ్దార్, సీమ మాంసం బిర్యానీ, నెల్లూరు కోడి బిర్యానీ, పన్నీర్ బిర్యానీ, గుంటూరు కోడి వేపుడు, గార్లిక్ నాన్, లచ్చా పరాటా, నల్లి గోష్ విత్ పూరి, క్రీమీ పిస్టాషియో, ఆప్రికాట్ ఫ్యాంటసీ. సో దీని ఫుడ్ టేస్ట్ కన్నా ముందుగా లోపలికి వచ్చేటప్పుడు ఈ అంబియన్స్ మొత్తం ఎలా అనిపించింది? మంచి ప్లెజెంట్గా, కామ్ అండ్ పీస్ఫుల్గా ఉందన్న. లోపల కృష్ణుడి విగ్రహం కానీ బయట ఏదో తెలియని ఫీల్ వచ్చింది కదా. అండ్ వస్తున్న మ్యూజిక్ చూసావా, అది కూడా అబ్జర్వ్ చేయాలి మనం. చాలా ప్లెజెంట్గా, కామ్గా, ప్రశాంతంగా ఉంటుంది కృష్ణాస్ కిచెన్. సో ఇంకా మనం మొదలు పెడదాం మన మెయిన్ పని. సో ఫస్ట్గా నీకు మటన్ అంటే ఇష్టం అన్నావు కదా, సో ఇక్కడ దొరికి ఈ మిరపకాయ బజ్జీని ఒకసారి ట్రై చేయి. అంటే మిరపకాయ బజ్జీ మటన్ ఏంటి అనుకుంటున్నావు కదా, ఊరికే తిని సరదాగా ఉంటుంది. బ్రో చెప్పు. దీంట్లో మటన్ కీమా ఉంది బ్రో. అవును, చూస్తే చాలా నీట్గా మనకి లోపల ఉన్న ఈ మటన్ స్టఫింగ్ అనిపిస్తుంది. అసలు బయటకి ఏమాత్రం డౌట్ రాకుండా పచ్చిమిరపకాయ బజ్జీ అని కన్విన్స్ చేశారు కదా. మిరపకాయ బజ్జీ అనుకుని తినేసాను నేను, బట్ ఇక్కడ మిరపకాయ బజ్జీ, కీమా మిరపకాయ బజ్జీ కూడా దొరికింది ఇక్కడ. ఓకే. అండ్ టేస్ట్ కూడా లోపల కీమా మంచిగా నీట్గా మిక్స్ చేశారు. అస్సలు సరిగ్గా ఉంది. స్టఫింగ్ కూడా మంచి స్పైసెస్తో మంచి హెవీగా ఉంది. సాయంత్రం అయింది, వేడిగా బజ్జీ తినాలనుకున్నాము. నీకు నచ్చిన మటన్ తినిపించాను, మటన్తో మిరపకాయ బజ్జీ అనమాట. ఓకే, మన ఫస్ట్ ఐటమ్ కీమా మిరపకాయ బజ్జీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఐటమ్ కుదిరేసింది కాబట్టి ఏ ట్రై చేస్తున్నావు నెక్స్ట్? ఇవేవో కజ్జికాయలో ఉన్నాయన్న, ఇది ట్రై చేస్తా. కజ్జికాయ కదా, కజ్జికాయ లోపల ఏముంటుందో చెప్పు. కజ్జికాయ లోపల కొబ్బరి తురుము, స్వీట్ అంతా వేసి చేస్తారు. అది తిని లోపలేముందో చెప్పు. ఓకే అన్నా, దీని లోపల కూడా మటన్ ఉందన్న. చెప్పాను కదా కృష్ణాస్ కిచెన్ లో మటన్ ఐటమ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని. అండ్ నేనేం ట్రై చేయబోతున్నానో తెలుసా, పూరి విత్ నల్లి గోష్. ఒక నల్లి బొక్కని అలా పైన పెట్టుకొని కొంచెం కర్రీని అలా వేసుకొని తింటే అదిరిపోద్ది అనమాట. ఇంకోటి అబ్జర్వ్ చేస్తాం, దాని లోపల కీమా స్టఫ్ చేస్తారు, దీని లోపల కీమా స్టఫ్ చేస్తారు. ఎస్, కానీ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. దీని మసాలా ప్రిపరేషన్ మొత్తం వేరుగా ఉంది, అది వేరే టేస్ట్ వస్తుంది. దీని పేరు మటన్ కీమా పాకెట్స్. ఓకే, ఇది కొంచెం స్పైసీగా ఉంది. దాంట్లో పచ్చిమిరపకాయని కొంచెం సటిల్ చేయడానికి కర్రీ కొంచెం తక్కువ పెట్టారు, కానీ ఇది కొంచెం స్పైసీగా ఉంది. అవునా, చాలా బాగుంది. అండ్ నేను నల్లి గోష్ విత్ పూరి తింటున్నా. ఓకే, నీకు లేదుగా. నేను ఈ లోపల మన వాళ్ళకి ఒక స్పెషల్ గురించి చెప్తా. నేను వెజ్ ట్రై చేయడానికి ప్లేట్ మారుస్తున్నా తెలుసా. మాకు తెలుసు ఎందుకు మారుస్తున్నావు. మన వాళ్ళకి చెప్పి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ కృష్ణాస్ కిచెన్లో స్పెషల్గా ఓన్లీ వెజిటేరియన్స్ కోసం మాత్రమే, వెజ్ తినే వాళ్ళ కోసం స్పెషల్గా ప్లేట్స్ కూడా మెయింటైన్ చేస్తారు. వెజ్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్పెషల్ ప్లేట్లు ఉంటాయి. నాన్ వెజ్ అండ్ మిక్స్డ్ తినే వాళ్ళకి ఇలాంటి ప్లేట్లు ఇస్తారు, వెజ్ తినే వాళ్ళకి ఇలాంటి ప్లేట్స్ ఇస్తారు. సింపుల్. సో ఇప్పుడు మీరు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి మేము ఓన్లీ వెజ్ తింటాం అనుకుంటే వాళ్ళు ముందే అడుగుతారు, ఎంతమందో చెప్తే అంతమందికి సపరేట్గా వెజ్ ప్లేట్ సర్వ్ చేస్తారు. అసలు పూరి విత్ నల్లి గోష్ ఉంది, నెక్స్ట్ లెవెల్ మ్యాడ్ అంతే. సో నేను నెక్స్ట్ మక్మలీ పన్నీర్ టిక్కా ట్రై చేస్తున్నా.
అయ్యా నేనైతే ఫుల్ ఖుషి అయ్యా ఈ పూరి విత్ నల్లి గోషి. పన్నీర్ని నీట్గా కట్ చేసి లోపల మంచిగా ఏదో స్టఫింగ్ చేసి ఇచ్చారు. ట్రై చేద్దాం. లోపల నీట్గా చీజు, క్యాప్సికమ్, టొమాటో అన్నీ స్టఫ్ చేసి దీన్ని మళ్ళీ తందూరులో పెట్టి గ్రిల్ చేశారు. సూపర్ ఉంది ఇది. సూపర్. మక్మలి పన్నీర్ టిక్కా ట్రై చేయండి, వెజ్ లవర్స్ నచ్చుతుంది. నెక్స్ట్ నేను లచ్చా పరోటా విత్ అఫ్ఘానీ చికెన్ కర్రీ ట్రై చేస్తాను. లక్షణంగా ట్రై చేయి. మనం ఇక్కడ మలైతో ఒక ఐటమ్ ఉంది, దీని పేరు మలై బ్రోకోలీ. అయ్యో పైనంతా చూసావు ఎంత మలై ఉందో. అండ్ బ్రోకోలీ చాలా మందికి అస్సలు నచ్చదు. నీకు నచ్చిందా బ్రోకోలీ? నాకు బ్రోకోలీ అస్సలు నచ్చదండి. బట్ నేను అప్పుడప్పుడు బాగా రోస్ట్ చేసిన బ్రోకోలీ అంటే మనం గ్యాస్ స్టవ్ మీద దాన్ని ఇలా రోస్ట్ చేసుకొని పైన కొంచెం క్రీమ్ వేసుకుని తింటే అదిరిపోద్ది. బ్రోకోలీ గురించి మాట్లాడుతున్నాం. యా ఇది కూడా కొంచెం చూడడానికి అలానే ఉంది, బట్ దీన్ని గ్రిల్ చేయలేదు. పైన మలై వేసారు, చీజ్ ఫిల్లింగ్ ఉంది, క్రీమ్ ఉంది కొంచెం. సో లెట్స్ ట్రై ఇట్. ఈ అఫ్ఘానీ కర్రీ మంచి ఇంట్రెస్టింగ్ ఉంది. పైన నీట్గా ఆమ్లెట్ సర్వ్ చేశారు. చెప్తే నమ్మరు కానీ నాకు జున్ను తిన్న ఫీల్ వచ్చింది. జున్ను ఈ చికెన్లో కూడా లోపల మసాలాస్ అన్నీ కరెక్ట్ పట్టినాయి. చాలా టెండర్గా ఉడికింది అన్న చికెన్ కూడా. చికెనా? ఆఫ్ఘన్ చికెన్ లాస్ట్ ట్రై చేస్తాం. అండ్ అలాగే ఈ లచ్చా పరోటా కూడా మంచి ఫ్లేకీగా భలే ఉంది అసలు. తెలంగాణ చిల్లీ చికెన్ ట్రై చేస్తాం మనం ఇప్పుడు. నేను ఆల్రెడీ ప్లేట్లో పెట్టుకున్నా. నార్మల్గా మన చిల్లీ చికెన్ బయట చైనీస్ స్టార్టర్స్ లాగా కాకుండా మన తెలుగు ప్యాలెట్కి తగ్గట్టుగా మన తెలంగాణ స్టైల్లో మంచిగా ఆ ఘాటు తెలుస్తుంది నోట్లో. అన్న దీని పేరేంటి? మటన్ 65. మటన్ ఐటమ్స్ ఇంకేమున్నాయి? ఇది ఒకటి మటన్ నల్లిగోష్ బిర్యానీ ఒక్కటి ఉంది అంతే. అది నువ్వు తినేసే, ఇది నేను తింటా. ఓకే మటన్ అంటే ఇష్టం, తిను. నేను బటర్ నాన్ వేసుకొని పన్నీర్ లబాబ్దార్ ట్రై చేద్దాం. అండ్ అలాగే వీళ్ళ మటన్ ఐటమ్స్ కూడా చూడన్నా, ఉండడానికి చాలా మటన్ ఐటమ్స్ ఉన్నా కానీ ప్రతి మటన్ ఐటమ్కి ఒక యూనిక్ టేస్ట్ ఉంది. అండ్ అలాగే కన్సిస్టెన్సీగా దేని టేస్ట్ దానికి సపరేట్గా తెలుస్తుంది. ఈ పన్నీర్ లబాబ్దార్ ఉంది, లవ్ చేయాలనేలాగా ఉంది. మటన్ 65 కూడా ఆల్రెడీ లవ్ చేస్తున్నా. లవ్ చేసిన దాన్ని చంపి కోసుకొని తింటున్నావు చూసాను. ఎంత పాపాత్ముడు అంటే చెప్తున్నా. పర్లేదు, చాలా బాగుంది, నచ్చింది నాకు. అది కాదు గురు, ఇందాకడి నుంచి ఈ కోరియాండర్ గ్రిల్డ్ తవా ఫిష్ నన్ను చూస్తూ ఉంది. నన్ను తినవా రకాలుగా ఉంది. సో ఇది కోరియాండర్ తవా ఫిష్. ఒకసారి ట్రై చేయి నువ్వు కూడా. గురు ఇది చూసావా? క్రేజీ. వావ్, ఇది మొత్తం సింగిల్ పీస్ అన్న. ఎస్ సింగిల్ పీసే. నేను దాన్ని చూసి వావ్ అనట్లేదు. ఈ ఫిష్ మీట్ ఉంది కదా, ఆ ఫిష్ మీట్ లోపల వరకు ఈ కొత్తిమీర ఫ్లేవర్ పోయి గ్రీనిష్గా ఎలా కనిపిస్తుందో చూసావా కదా. దీన్ని గ్రిల్ చేసి మళ్ళీ ఫ్రై చేశారన్న గ్యారంటీగా. వా యా, ఇక్కడ లాలీపాప్ చికెన్ లాలీపాప్లోనే 2 రకాలు ఉన్నాయి. ఒకటి డ్రై, ఒకటేమో సాస్లో టాస్ చేసింది, అంటే వెట్ లాలీపాప్ అనుకుందాం. నాకు యాక్చువల్గా వెట్ లాలీపాప్సే ఇష్టం. సో నువ్వు అది ట్రై చేయి, నేను ఇది ట్రై చేస్తా. సో ఇది వచ్చేసి చికెన్ లాలీపాప్ డ్రై, ఇది వచ్చి చికెన్ లాలీపాప్ వెట్. ట్రై చేద్దామా? చీర్స్. కమాన్, నువ్వు దాని గురించి ఏం చెప్తావు చెప్పు, నేను దీని గురించి ఏం చెప్తాను చెప్తా. మొత్తం నీట్గా లోపల దాకా సాస్ వెళ్ళింది. బయట లేయర్ కూడా క్రిస్పీగా భలే ఉంది అసలు. కొంచెం స్పైసీగా ఉంది ఇది. అవునా? ఇది జ్యూసీగా ఉంది. ఓకే, లైక్ క్రిస్పీగా అనిపించలేదు, జ్యూసీగా అనిపిస్తుంది. అండ్ కొంచెం స్పైసీ లెవెల్ తగ్గింది. గురు స్టార్టర్లు అన్నీ అయిపోయినాయి, ఐటమ్లు అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇందాక నేను ఆ నల్లి గోష్ వేసుకొని పూరి తిన్నా. సో ఇక్కడ నల్లి గోష్ బిర్యానీలో కూడా ఇదే కాంబినేషన్. అంటే బిల్ కలిసి వస్తుంది కదా అని 2 ఐటమ్లు చెప్పా. టేస్ట్ చేసినట్లు కూడా ఉంటుందని. సో నేను ఒక నల్లి గోష్ తిన్నాను కాబట్టి నువ్వు ఇప్పుడు ఈ నల్లి గోష్ వేసుకొని రైస్ తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు. నేను ఇటు పక్క ఈ సీమ మాంసం బిర్యానీని లేట్ లేకుండా టేస్ట్ చేసేద్దాం. నీ బిర్యానీ గుడ్ వచ్చిందా? రాలేదు గురు, నీకు 2 వచ్చినాయి, నాకు ఒకటి. సర్లే, టీచర్ నేర్పించారు. కోనసీమ మటన్ బిర్యానీ పర్లేదండి, కొంచెం డిఫరెంట్గా కొత్తగా ఏమైనా ట్రై చేయాలి అంటే మీరు ఈ బిర్యానీని ప్రిఫర్ చేయండి. బట్ నాకు ఇక్కడ స్పెషల్గా నువ్వు తింటున్న నల్లి గోష్ బిర్యానీ అంటే మ్యాడ్ ఇష్టం, పిచ్చి ఇష్టం. అండ్ అలాగే ఆ గ్రేవీలో కూడా పడాల్సిన స్పైసెస్ అన్ని కరెక్ట్గా పడినాయి. ఆ గ్రేవీ బిర్యానీని బ్యాలెన్స్ చేస్తూ ఎక్కడ బిర్యానీ టేస్ట్ బిర్యానీ చెడగొట్టకుండా బిర్యానీ ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేసేటట్టే ఉంది నల్లి. అవును, వా. అయితే ఈ కోనసీమ బిర్యానీ తినంగానే
అరే రే కొంచెం అటు ఇటుగా ఉంది, నల్లి కుష్ బిర్యానీయే తిని ఉండాల్సింది అని అనుకుంటా. కానీ తింటూ ఉంటే ఆ స్వీట్నెస్, బిర్యానీలో ఉన్న స్వీట్నెస్ అండ్ ఈ పీసెస్ ఉన్నాయి కదా, ఇవి టెండర్గా పంటి కింద పడుతూ ఉంటే ఒక డిఫరెంట్ ఫీల్ వస్తుంది. మంచిగా ఉంది కోనసీమ బిర్యానీ. మీరు ఎప్పుడైనా కానీ కొత్తగా ట్రై చేయాలి అని అనుకుంటే ఇక్కడ ఉండే మటన్ ఐటమ్స్లో ఒకసారి ట్రై చేయండి కోనసీమ మటన్ బిర్యానీ. లేదు నేను రెగ్యులర్గా నల్లియే తింటానంటే మీరు ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వరు. ఖచ్చితంగా నల్లి బిర్యానీ కూడా ట్రై చేయండి. అసలు ఆలోచించబల్ల నాకు కృష్ణాస్ కిచెన్ మన స్పెషల్గా చెప్పవసరం లేదు టేస్ట్ గురించి. వాళ్ళ మటన్ కన్సిస్టెన్సీ ఉంటుందని చెప్తున్నా కదా నువ్వు. చాలా మందికి ఆల్రెడీ తెలుసు. ఇంకా ఈ మష్రూమ్ బిర్యానీ ఒక్కటి ఇచ్చేసావంటే దానికి ఒక్కదానికి అయిపోద్ది. ఈ వైట్ ప్లేట్లు కాకుండా బ్లూ ప్లేట్ బట్టరా చెప్తా, దాంట్లో తిందాం. ఇది మర్చిపోలేదు బ్లూ ప్లేట్ ఓన్లీ వెజిటేరియన్. అందుకనే కదా గుర్రు నేను చెప్పింది ఈ ప్లేట్ తీసుకో అని. చూస్తున్న వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఇక్కడ కృష్ణాస్ కిచెన్లో ఎలా ఉంటుంది అని. వెజిటేరియన్స్ కోసం సపరేట్గా వీళ్ళు కట్లరీ మెయింటైన్ చేస్తున్నారు. గురు నేను ఇంతే గురు, నా పని అయిపోయింది. డిజర్ట్స్ ఏమైనా ఉంటే అది తెప్పించుకొని తిందాం, కానీ నా వల్ల అయిపోయింది. ఇంతకు మించి ఒక్క ముద్ద తినలేను. బట్ దీన్ని వేస్ట్ కానికుండా పార్సల్ చేయించుకుందాం. ఓకే డన్. అండ్ లాస్ట్గా ఇది ఒక్కటి ఒక ముద్ద తినేసి దీని టేస్ట్ ఎలా అనిపించిందో కూడా చెప్పేసాయి. ఓకే. రెండు మాటలు చెప్తాను నా సైడ్ నుంచి. స్పైసీగా లేదు, టేస్టీగా ఉంది. నాన్ వెజ్కి ఏమాత్రం తీసుకోకుండా వెజ్లో మాకు వెజ్ బిర్యానీస్లో వెరైటీస్ లేవు అనుకునే వాళ్ళు కూడా కృష్ణాస్ కిచెన్కి రండి. చాలా మంచి వెరైటీస్ ఆఫ్ వెజ్ ఉంది. ఇంకా ఫైనల్ గా నాకు ఇష్టమైన భాగంలోకి వచ్చేసాం, అదే డిజర్ట్స్. నాకు చాలా బాగా ఇష్టం. అండ్ నేనేం తీసుకున్నా అంటే రెగ్యులర్ గా నా ఫేవరెట్ ఆప్రికాట్ ఫ్యాంటసీ తీసుకున్నాను. నేను క్రీమీ పిస్టాషియోస్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు దాన్ని తినడం కన్నా ముందుగా నీకు ఇప్పుడు ఇక్కడ తిన్న అన్నిట్లో కల్లా ఏది బాగా నచ్చిందో ఒకసారి చెప్పేసాయి. ఇక్కడ కృష్ణాస్ కిచెన్లో అయితే స్టార్టర్స్లో నాకు తెలంగాణ చిల్లీ చికెన్, మాంసం 65 అండ్ అలాగే మక్మలి పన్నీర్ టిక్కా. నాకు వెజ్ అసలు బాగా నచ్చదు, పిచ్చెక్కిచ్చింది అది. నాకు వెజ్ బాగా నచ్చి అంటాడేమో అనుకున్నా, నచ్చదు అన్నాడు. అండ్ అలాగే తెలిసిందేగా కృష్ణాస్ కిచెన్ అంటేనే కన్సిస్టెన్సీ అన్నావు. ఇవాళ తిన్న ఫుడ్లో ఆ కన్సిస్టెన్సీ కనిపించింది నాకు. అండ్ నాకేం నచ్చినాయో చెప్పనా. ఫస్ట్ గా మనం తిన్నాం కదా మిరపకాయ కీమా బజ్జీ, అది ఉంది బుజ్జి, అదిరిపోయింది. బజ్జీ బుజ్జి ప్రాసెస్ చూసావా. అండ్ దాని తర్వాత పూరి విత్ పాయ క్రేజీ ఉంది. ఇక్కడ టిఫిన్, నాన్ వెజ్ టిఫిన్ ఏమైనా తినాలంటే మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఇంకొకటి బాగా నచ్చింది గురు, అదే కోరియాండర్ తవ్వా ఫిష్. ఈ తవ్వా ఫిష్ ఫ్రైని మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఆ కోరియండర్ ఫ్లేవర్ కానీ చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ ఇప్పుడు మన ఫేవరెట్ సెక్షన్ డెజర్ట్ సెక్షన్స్ కి వచ్చేసాం. చీర్స్. అండ్ నేను తీసుకున్నాను ఆప్రికాట్ ఫ్యాంటసీ. నేను వచ్చేసి క్రీమీ పిస్టాషియో. ఎస్, లెట్స్ టేస్ట్ దిస్ డెజర్ట్స్. వావ్, చూడండి క్రీమీగా ఆప్రికాట్. వా. అండ్ అలాగే క్రీమీ పిస్టాషియో కూడా లోపల పుడ్డింగ్తో మొత్తం పిస్తా పప్పులు తగులుతూ నీట్గా పిస్తా ఫ్లేవర్ తెలుస్తూ సరిగ్గా ఉంది. హే, ఇది భలే ఉంది. కేక్ అమ్మా, ఐస్ క్రీమ్ కేక్ లాగా ఉంది. అది లోపల పుడ్డింగ్, పిస్తా పుడ్డింగ్ పెట్టి లోపల నీట్గా క్రీమ్ వేసి వెన్నెలా ఐస్ క్రీమ్ విత్ పిస్తా ఫ్లేవర్ అనిపించింది. చాలా బాగుంది అదైతే. అండ్ నాకు ఇది నచ్చింది. బట్ ఇది ఎప్పుడు తింటానే ఉండే ఆప్రికాట్ ఫ్యాంటసీ, అది ఇది ఇంకా బాగుంది. గురు నువ్వు స్వీట్స్ తినకూడదు గురు ఎక్కువ. డయాబెటీస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి అవుతుంటాయి. ఎన్ని కవర్లు తప్పినా ఇతను ఇచ్చేలా లేడు కానీ. సో ఒక చిన్న విషయం చూసారు కదా, ఇది ఇవాళ మన వీడియో నచ్చుంటుందని తప్పకుండా మనస్ఫూర్తిగా మీ అందరికీ వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్స్ లో ఎందుకు నచ్చలేదో చెప్పండి. అండ్ అలాగే వైరల్ సబ్స్క్రైబ్ చేయండి. చెప్పండి కానీ బూతులు వద్దే, పద్ధతిగా మాట్లాడుకుందాం. నేను పద్ధతిగా మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడండి. పద్ధతి ఇస్తాను, పద్ధతి తీసుకుంటాను, అంతే కదా. అండ్ తప్పకుండా మీరు చేయాల్సిన ఇంకొక పని ఏంటో తెలుసా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం. వా, నువ్వు రాను షార్ప్ అయిపోతున్నావు. ఏం చేస్తాను, పక్కన కూర్చుంటే తెగేటట్టుంది. ఓకే, సో ఇది ఇవాళ మన వీడియో చూసారు కదా. అండ్ మళ్ళీ ఇంట్రో చెప్పకుండా నేను ఇంకా ముగిచ్చేస్తున్నాను, ఎందుకంటే డెజర్ట్ కొంచెం చల్లగా అయిపోతుంది. చల్లగా అయిపోయే గ్యాప్లో తినేసేయాలి కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. అండ్ కృష్ణాస్ కిచెన్ అంటే ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ రోహిత్ని, నేను మీ కళ్యాణ్ గౌడ్, అండ్ వీఆర్ వైరల్లీ ఫుడ్.
ఇది నార్మల్ మన హైదరాబాదీ దమ్ స్టైల్లో కాదన్న, మీట్ వేసి పైన రైస్ వేసి దమ్ చేయడం అలా కుక్ చేయరు. సో లేయర్డ్ కుకింగ్ కాకుండా పీసెస్ వేసి వండేస్తారు. దాంతోనే మళ్ళీ వెంటనే రైస్ వేసేస్తారు. ఆహా. రైస్ని సపరేట్గా బాయిల్ చేయాలి. అందుకని నీకు రైస్లో మీట్ ఫ్లేవర్ తెలిసింది.